ఓకే. మరి బడ్జెట్ గురించి మాట్లాడదామా? అంటే ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది మనం ఇప్పుడు స్క్వేర్ యార్డ్ అనేది 19,500 మేడం మన హ్మ్. కంపెనీ ప్రైస్ దీంట్లో. హ్మ్. అయితే దీంట్లో ఏం చేసామంటే వేరియస్ మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి హ్మ్. హార్డ్లీ ఏందంటే 29 లాక్స్ నుంచి ప్రాపర్టీ వాల్యూ అనేది స్టార్ట్ అయిపోతుంది మేడం. ఓకే. సో మనకు 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 350 స్క్వేర్ యార్డ్ వరకు వేరియస్ మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగింది. హ్మ్. సో విల్లా కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్ కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. కట్టుకోవచ్చు. సో అంత ఓకే. కన్వీనియంట్ మేడం. ఈవెన్ అపార్ట్మెంట్ అయినా కానీ మనకి హార్డ్లీ ఎంత అవుతుంది మేడం, 1.3 CR అవుతుంది ఒక 660 గజాలు అయితే. హ్మ్. హ్మ్. దాంట్లో 660 అంటే ఫ్లోర్కి ఒక 4 ఫ్లాట్స్ వస్తాయండి. హ్మ్. 5 ఫ్లోర్స్ కడితే 20 ఫ్లాట్స్ ఇస్తాయి. హ్మ్. సో డెవలప్మెంట్ షేర్ ఎవరికన్నా ఇచ్చుకున్నా కానీ ఏమవుతుందంటే 10 వాళ్ళకి 10 వీళ్ళకి వస్తాయి. 10 హ్మ్. ఫ్లాట్స్ ఒక ఫ్లాట్ 45 లాక్స్ నార్మల్ ప్రైస్ అండి. హ్మ్. వేసుకున్న 45 లాక్స్కి వస్తుంది ఫ్లాట్. హ్మ్. 10 ఫ్లాట్లు అంటే 4.5 కోటి. బట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1,30,00,000. ఆ! 1,30,00,000కి 4.5 కోటి వచ్చేటువంటి ఏరియా ఎక్కడుంది చెప్పండి ఇప్పుడు? అవును. ఓన్లీ మన సంజీవని ఈ గోల్డెన్ సిటీ. ఫెసిలిటీస్ కూడా ఎవరివ్వరు. ఓన్లీ మన సంజీవని గోల్డెన్ సిటీలో మాత్రం ఆ పాసిబిలిటీ అనేది మనకు ఉంది మేడం ఇప్పుడు. ఓకే. ఎవరైనా కానీ ఒక 660 గజాలు అట్లా తీసుకున్నారంటే నామ్స్ ప్రకారంగా 5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళు 50-50 షేర్ చేసుకున్న 10 ఫ్లాట్స్ వచ్చినా కానీ ఆల్మోస్ట్ 4.5 crore వస్తుంది హ్మ్. ఇన్వెస్టర్కి. 1,30,30 lakhs ఎక్కడ, 4.5 crore ఎక్కడ. ఎక్కడ? సో అంత సౌలభ్యం ఎవరికి ఇచ్చుకున్నా కానీ అంత మంచి సౌకర్యంగా మేడం. ఎందుకంటే అపార్ట్మెంట్స్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాయండి. హ్మ్. ఎందుకంటే శివపేటలో విల్లాస్ కానీ స్టేయింగ్కి బాగా డిమాండ్ ఉందండి. చాలా హ్మ్. డిమాండ్ ఉంది ఇక్కడ. హ్మ్. ఎందుకంటే పక్కనంతా డెవలప్మెంట్స్ కాబట్టి. ఇప్పుడు కంకోలు అక్కడ వెళ్ళి అమ్ముతున్నారండి. 18,000, 20,000 అమ్ముతున్నారు కంకోలు. హ్మ్. అంటే ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు హ్మ్. అక్కడ అనమాట. ఇవన్నీ డెవలప్మెంట్స్ రావటం వల్ల ఏంటంటే ఏ కస్టమర్ అయినా కానీ అరే సదాశివపేట అనేది ఇటు వెళ్ళాలన్నా అంటే అవును. బెంగళూరు, హైదరాబాద్ రూట్ వెళ్ళాలన్నా, ఇటు జహీరాబాద్ రూట్ వెళ్ళాలన్నా 10-15 మినిట్స్లో వెళ్ళిపోతారు కాబట్టి హ్మ్. ఇది హాట్ జోన్ ప్రాపర్టీ అండి. హ్మ్. సదాశివపేట అనేది సింప్లీ ఎక్సలెంట్.